నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశంలో ఉన్న అన్నపూర్ణేశ్వరి మాత క్షేత్రాలలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతున్న సుప్రసిద్ధ దివ్యక్షేత్రం హొరనాడు. కర్ణాటక రాష్ట్రమైన చిక్మంగళూరులో ఉన్న ఈ దివ్యక్షేత్రం బెంగళూరుకు సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చని ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న ఈ దివ్యక్షేత్రంలో అన్నపూర్ణేశ్వరి మాత కొలువై ఉంది. ఆ దివ్యక్షేత్ర వైభవాన్ని మనం ఇప్పుడు చూద్దామా? ఐకలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయమాం అంటూ అన్నపూర్ణేశ్వరి మాత స్మరణతో పునీతమవుతున్న దివ్యక్షేత్రం హొరనాడు. సుందర ప్రకృతి అందాలను విరపూసే సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో అలరారుతున్న ఈ దివ్యక్షేత్రం తీర్థయాత్రా స్థలమే కాదు, ఓ మనోహర ఉద్యానవనంగా విరాజిల్లుతోంది. భక్తులకు కావలసినంత మానసిక ఆనందాన్ని సొంతం చేసే ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరి మాత కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటోంది. ఓ అద్భుతమైన అనుభూతిని సొంతం చేసే ఈ దివ్యక్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని చిక్మగళూరు జిల్లాలో ఉంది. అణువణువు అన్నపూర్ణేశ్వరి మాత నామస్మరణతో అడుగడుగు ప్రకృతి అందాలతో విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రానికి దేశంలోని అన్ని ముఖ్యమైన పట్టణ కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే బెంగళూరు వరకు బస్సు లేదా రైలులో ప్రయాణించి అక్కడి నుంచి బస్సులో ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. బెంగళూరు నుంచి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని చేరుకునే మార్గం మనోహరమైన దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. మనోహరమైన లోయలు, విశాలమైన వృక్షాలు, కొండలు, గుట్టలు ఈ మార్గం వెంట వెళ్లే భక్తులకు కనువిందు చేస్తాయి. హొరనాడు దివ్యక్షేత్రం కొండల నడుమ లోయలో ఉంది. కొండల మీద నుంచి పారే సెలయేర్లతో, జలపాతాలతో ఈ క్షేత్రం ఓ వనవిహారాన్ని తలపిస్తుంది. ఆదిశక్తికి మరో రూపం అన్నపూర్ణేశ్వరి. ఆ తల్లి ఆశీస్సులుంటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. హొరనాడు దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు అక్కడి ప్రశాంత వాతావరణానికి, ప్రకృతి అందచందాలకు మైమరిచిపోతారు. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు శుచి శుభ్రతలను పాటిస్తూ అమ్మవారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకుంటారు. ఆలయం వెలుపల ప్రధాన ద్వారం ఒకటి దర్శనమిస్తుంది. ఈ ప్రధాన ద్వారం మీద అన్నపూర్ణేశ్వరి మాత మూర్తి ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది. ఆ మూర్తిని దర్శించుకున్న భక్తులు ఓం అన్నపూర్ణేశ్వరి మాతయే నమః అంటూ విధిగా అక్కడున్న మెట్ల మీదుగా ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. శుచి శుభ్రతలను పాటిస్తూ ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాల్లో
అమ్మవారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకుంటారు. అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రంలోని అన్నపూర్ణేశ్వరి మాతను సాక్షాత్తు అగస్త్య మహర్షి ప్రతిష్ఠించాడని స్కాంద పురాణం ద్వారా అవగతమవుతోంది. పూజా ద్రవ్యాలను సేకరించుకున్న భక్తులు అనంతరం అమ్మవారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు. జగన్మాత శక్తి స్వరూపిణి. ఆదిపరాశక్తిగా అవతరించి దీనులను ఉద్ధరించిన ఆ జగజ్జననికి చెందిన మరో రూపమే అన్నపూర్ణేశ్వరి. అలాంటి మహిమాన్వితమైన అన్నపూర్ణేశ్వరి మాత ఇక్కడ అగస్త్య మహాముని అభీష్టం మేరకు కొలువైందని పురాణాల ద్వారా అవగతమవుతోంది. అలాగే మహాదేవుడైన ఆ పరమేశ్వరుడు ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువైన అన్నపూర్ణేశ్వరి మాత దగ్గరే భిక్షను స్వీకరించాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ హొరనాడు క్షేత్రంలో ఉన్న అన్నపూర్ణేశ్వరి మాత ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిది. అనాదిగా ఆ తల్లి ఇక్కడ కొలువైనట్టు తెలుస్తోంది. అయితే అనంతర కాలంలో అన్నపూర్ణేశ్వరి లీలా విశేషాలతో ఈ క్షేత్రం దినదినాభివృద్ధి చెందింది. ఆ క్రమంలోనే ఈ ఆలయాన్ని ఆధునికంగా నిర్మించడం జరిగింది. విశాలమైన ప్రాంగణంలో అలరారుతున్న ఈ ప్రధానాలయ ప్రాంగణం నిత్యము భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులకు ఓ పక్క తులసికోట దర్శనమిస్తుంది. అన్నపూర్ణేశ్వరి మాతకు ప్రతిగా ఇక్కడ మహిళా భక్తులు ఈ తులసికోటను పూజిస్తారు. భక్తితో తులసికోట ముందు దీపారాధన చేస్తారు. ఆలయ ప్రాంగణంలో మరో పక్క నవగ్రహాలయం దర్శనమిస్తుంది. భక్తులు ఈ ఆలయంలోకి ప్రవేశించి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ నవగ్రహాది దేవతలను భక్తితో సేవిస్తారు. అనంతరం భక్తులు అమ్మవారి దర్శనం కోసం వరుసలో నిలబడతారు.